విజయ్ దేవరకొండ తాజా చిత్రం రణబాలి నవలా చిత్రమా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. బండి నారాయణ స్వామి రాసిన శప్తభూమి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందనే ప్రచారానికి టీజర్ విడుదల తర్వాత బలం చేకూరింది. ఒకప్పుడు తెలుగులో నవలా చిత్రాలకు కొదవే లేదు. అయితే గత కొంతకాలంగా ఆ ట్రెండ్ పూర్తిగా తగ్గిపోయింది. పాపులర్ రైటర్స్ ఎద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, కోడూరి కౌసల్యాదేవి, సి ఆనందరామం, వాసిరెడ్డి సీతాదేవి, ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకటకృష్ణమూర్తి తదితరుల నవలలు సినిమాలుగా వచ్చి విశేష ఆదరణ పొందాయి. ఆ తర్వాత కొత్త వాళ్ళు రాసిన కథాబలం ఉన్న నవలలు సైతం సినిమాలుగా వచ్చాయి. పరుచూరి బ్రదర్స్ వంటి వారు తాము రాసిన నవలలను సినిమాలుగా తీశారు. ఇప్పుడు ఏడాదికి కనీసం ఒక నవలా చిత్రం కూడా రావడం లేదు. అయితే ప్రస్తుతం సెట్స్లో ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ రణబాలి సినిమా నవలా చిత్రం అనే ప్రచారం జరుగుతోంది. రష్మిక మందన్న హీరోయిన్గా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా పేరును ప్రకటిస్తూ మేకర్స్ టీజర్ని రిలీజ్ చేశారు. దీనిని చూసిన తర్వాత ఇది ప్రముఖ రచయిత బండి నారాయణ స్వామి రాసిన శప్తభూమి నవల మాదిరిగానే ఉందని కొందరంటున్నారు. ఈ నవల 2017లోనూ తానా నిర్వహించిన నవలల పోటీలో బహుమతిని పొందింది. అలానే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందింది. 18వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతంలో ఏర్పడిన దారుణమైన కరువు అక్కడి ప్రజలను ఎలాంటి దుస్థితిలోకి నెట్టేసిందో తెలిపే నవల ఇది. ఆనాటి చారిత్రక సంఘటనలను బండి నారాయణ స్వామి ఈ నవలలో పొందుపరిచారు. తాజాగా విడుదలైన రణబాలి టీజర్ను చూస్తే స్వాతంత్రానికి పూర్వం రాయలసీమలో జరిగిన కథ అనే అర్థమవుతుంది. అప్పటి ప్రజలు కరువు కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో కూడా ఇందులో చూపించారు. అయితే కేవలం 2 నిమిషాల నిడివి ఉన్న టీజర్ను చూసి ఈ సినిమాకు ఆ నవలే ఆధారమని చెప్పలేమని కొందరంటున్నారు. రాయలసీమలో బ్రిటిషర్లు తలపెట్టిన ఆకృత్యాలను ఓ పోరాట యోధుడు ఎలా ఎదుర్కొన్నాడనేది రణబాలి సినిమా ప్రధానాంశమని అర్థమవుతుంది. అదే సమయంలో సినిమాకు రచన దర్శకుడు రాహుల్ సంకృత్యన్ చేసినట్టుగా ఉంది. నిజంగానే బండి నారాయణ స్వామి నవలతోనే ఈ రణబాలిని తీసినట్టయితే ఆయన పేరు ఖచ్చితంగా పేర్కొనేవారు కదా అని మరికొందరంటున్నారు. కొంతకాలం క్రితం దర్శకుడు క్రిష్ కూడా రాయలసీమకే చెందిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి తీసిన కొండపొలం నవలను సినిమాగా తీశారు. ఆ నవల కూడా తానా పోటీలో ప్రథమ బహుమతిని అందుకుంది. కానీ ఆ నవల సినిమాగా తెరకెక్కిన క్రమంలో పట్టు సడలిపోయి పరాజయం పాలైంది. ఉప్పిన తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఇది. ఎంతో ఇష్టంగా క్రిష్ ఆ నవలను సినిమాగా తీసినా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అందుకే ముందే కథను రివీల్ చేయడం ఇష్టం లేక మేకర్స్ రచయితకు పారితోషికాన్ని ఇచ్చి హక్కుల్ని తీసుకున్నారేమో అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా విడుదల నాటికి ఇది శప్తభూమి నవల ఆధారంగా తెరకెక్కిన మూవీనా కాదా అనేది మేకర్స్ చెబుతారేమో చూద్దాం.